వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఇది చూసారా, ఇది మా ఫ్లాట్ అండి. ఇక్కడ నుంచి పార్టీషన్ అయ్యి రైట్ సైడ్ మా ఫ్లాట్, ఆపోజిట్ వేరే వాళ్ళ ఫ్లాట్. సో నేను ఎంట్రన్స్లో ఇలా పెట్టుకున్నాను. ఇవి మీషోలో నేను స్టాండ్స్ ఆర్డర్ చేశాను. కింద ఉన్నట్లయితే మనకి మరకల్లాగానే మచ్చలలా పడిపోతాయి, మార్బుల్స్ పాడైపోతాయి. సో మేము మీషోలో స్టాండ్స్ అనేది ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ ఈ కుండీలు చూసారా, ఫ్లిప్కార్ట్లో 250కి 5 వచ్చినాయి, బాగున్నాయి. ఇవి ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ అనేది నేను పెట్టానండి. చూడండి, ఇది బోగన్విలియా ZZ ప్లాంట్ అండ్ ఇది సమ్ ఇండోర్, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. అండ్ ఇవి చూసారా, ఇక్కడ ఒకటి మనకి విండో ఇచ్చారు. సో ఈ విండోకి నేను ఇట్లా ఈ టైప్ ఆఫ్ హ్యాంగర్స్ని పాటింగ్ చేసేసాను. ఇది తమలపాకు, మనీ ప్లాంట్, రోజ్మేరీ, ఇది కాయిన్ ప్లాంట్ ఆరల్స్ బ్రహ్మీ ప్లాంట్, ఇది ఒక ఇండోర్ ప్లాంట్. ఇలా అయిపోయింది కదండి. ఇటువైపు మనకి ఎంట్రన్స్ వెళ్ళాలి, తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ దగ్గర రౌండ్ కలర్ పాట్స్కి సరిపడా ప్లేస్ లేదు. సో నేను వచ్చేసి ఇక్కడ రెక్టాంగులర్ పాట్స్ తీసుకున్నాను. ఇదివరకు నేను వీటిలో ఆకుకూరలు వేసేదాన్ని ఇంట్లో పెట్టి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళగో కిటికీ దగ్గర ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను ఈ రెక్టాంగులర్ పాట్స్లో, ఇది చూసారా స్ట్రాబెర్రీ ప్లాంట్. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్ అనేది మనకి ఇట్లా స్టెమ్స్ లాగా ఇలా డెవలప్ అవుతూ వెళ్తుందండి. కొత్త ప్లాంట్స్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇంకొక 1 వీక్లో ఇక్కడ నుంచి రూట్స్ ఫామ్ అవుతాయి. ఈ నాట్స్ దగ్గర నుంచి ప్రతి నాట్ దగ్గర రూట్స్ ఫామ్ అవుతాయి. సో మనం వాళ్ళ గాలికి ఇలా వదిలేసేసేయకుండా కిందకి ఇట్లా ఇందులో పెట్టినట్లయితే ఇక్కడ నుంచి ఇంకొక కొత్త మొక్క డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక పాట్. ఇది వచ్చేసి రెడ్ కలర్ తోటకూర సీడ్స్ వేసాను. కొన్ని జర్మినేషన్ అయ్యి మా పిల్లలు తెలియక వాటర్ అనేది హెవీ ఫ్లో లాగా వేసేటప్పటికి చాలా సీడ్స్ అనేది డ్యామేజ్ అయిపోయినాయి. ఇది పాలకూర. చూడండి, ఇటు నుంచి వెలుతురు వస్తుంది, ఎండ కూడా వస్తుంది మార్నింగ్ పూట, అందుకని మంచిగా డెవలప్మెంట్ అవుతున్నాయి ఇవి. ఇది రెయిన్ లిల్లీ, పింక్ కలర్ రెయిన్ లిల్లీ అండి. చూడండి ఈ కలర్, ఇది ఓన్లీ మొగ్గ ఉంది ఇప్పుడు. ఇది చెట్టు బచ్చలి. బచ్చల కూరలో తీగ జాతి ఉంటుంది, చెట్టు రకం ఉంటుంది. ఇది వచ్చేసి చెట్టు రకం అనమాట. కింద చూసి ఇది నేను నాకు నర్సరీలో తీసుకున్నాను. సమ్ క్రీపరే పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా రాలేదండి, చూడాలి. ఇది రెడ్ కలర్ బచ్చలి తీగ జాతి అని చెప్పాను కదా బచ్చల కూరలో. ఇది చూసారా ట్రెల్లిస్ మీదకి ఎలా వెళ్ళిందో చక్కగా బచ్చల కూర ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి బిల్వపత్రం అండి. ఈశాన్యంలో నేను ఇలా బిల్వపత్రం అనేది ప్లేస్ చేసుకున్నాను. ఇది నా బాల్కనీలో ఎంట్రన్స్ దగ్గర ఉన్న మొక్కలు ఇట్లా ఉన్నాయి చూసారా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గేట్ తీస్తే లెఫ్ట్ సైడ్లో ఇలా పాట్స్ అనేది నేను ప్లాంట్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో చూపిస్తూనే ఉన్నా. ఇవి మందారాలు, నందివర్ధనం, ఇది వైట్ కలర్ మందారం, పింక్ కలర్ మందారం, ఇది ఒంటిరెక్క మందారం, ఇది ఈ కలర్ పింక్. మీకు ఐడియా ఉంది కదా, చాలామంది ప్లాంట్ చేసుకుంటున్నారు. ఇది ఈ కలర్ మందారం, ఇది ఒంటిరెక్క మందారం, ఇది వైట్ కలర్ గులాబీ అండి. మనం ఎంత ప్రూనింగ్ చేస్తే అంటే పువ్వు పూసిన తర్వాత అలా వదిలేసేసేయకుండా మనం కనుక కొంచెం పువ్వు పూచిన ఒక 3-4 డేస్ దాని అందం చూసుకొని మురిసిపోయినాక ఒకసారి కటింగ్ చేసేసేయండి. అప్పుడైతేనే ఇలా డెవలప్మెంట్ అవుతాయి. ఇంకా కొత్త మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా, ఇన్ని ఉన్నాయని నాకు సంతోషంగా ఉందండి. నేను కట్ చేయాలని బాధ అనిపిస్తుంది, తప్పదు. మన చెట్టు డెవలప్మెంట్ అవ్వాలంటే మనం కటింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది కూడా చూసారా బటన్ రోజ్, ఇది రెడ్ కలర్. పూసిన తర్వాత మనం ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత మనం ఇట్లా కొంచెం వడిలినట్టుగా అనిపించినప్పుడు కొంచెం కటింగ్ చేసేసామనుకోండి, కొత్త స్టెమ్స్ డెవలప్ అయ్యి మనకి వేరే వాటికి ఆ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అయ్యి త్వరగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది తెలుసు కదా, పింక్ కలర్ ఒక క్రీపర్ అండి. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి పన్నాయి పూల్ టైప్లో. ఇది కిందకి ఎలాడేసాను. ఇది రెడ్ కలర్ గులాబీ, ఇది పర్పుల్ కలర్ గులాబీ. అండ్ ఇవి చూసారా విరజాజులు, ఇది విరజాజులు అండి. ఇది విరజాజి. ఇది వచ్చేసి సెంట్ గులాబీ అంటారు కదా, ఈ రకం చూసారా. ఇది కూడా చూడండి ఒక్కసారి ఎంత చిగురులతోటి ఉందో, చెట్టు మొత్తం చిగురులు అండ్ మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. ఇది ఇంకొక రెక్టాంగులర్ పాట్. ఇందులో మొత్తం పుదీనానే నేను ప్లాంట్ చేసుకున్నాను. అయితే మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మనం హోల్ చేసిన తర్వాత స్టెమ్స్ ఉంటాయి కదా, ఇది నిన్న పెట్టిన స్టెమ్స్ అండి. ఇట్లా స్టెమ్స్ అనేది మనం పెట్టేసినట్లయితే అవుట్ ఆఫ్ 10 మనకి కంపల్సరీ ఒక 5 అన్నా మనకి ఇట్లా చిగుర్లు ఫామ్ అవుతాయి. అలా వచ్చినవే ఇవి. ఇవి ఇలా వదిలేసేయకుండా మనం చిగుర్లు ఆకులు అనేది కట్ చేసుకుంటూ ఉన్నట్లయితే కొత్త స్టెమ్స్కి డెవలప్మెంట్ అవుతుంది. పుదీనాని ఎప్పుడు ఇలా వదిలేసేయకూడదు, ఎప్పటికప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి.
అండ్ ఇవి గులాబీ చెట్లు, ఇవి ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ గులాబీ, ఇది ఎల్లో కలర్ డబల్ షేడ్ వస్తుంది. ఇది ఒక గులాబీ ఎలా వస్తుందంటే చూడండి ఒకసారి, ఈ ఫ్లవర్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ వస్తుంది. అండ్ ఈ కాకరకాయ ఇది సంగతి చెప్పాలి, ఇది ఎందుకో తెలియదు సడన్గా నాకు ఎండిపోయింది, 2 తీగలు కలిపి ఉంది చెట్టు. ఇట్లా పాకించాను, అయితే ఇక్కడ పిందెలు కూడా వచ్చినాయి చూసారా, కాయలు కూడా స్టార్ట్ అయినాయి. కానీ ఎందుకో తెలియదు 2 తీగల్లో ఒకటి కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయి వడిలిపోయింది. దీని గురించి ఏంటో కేర్ తీసుకోవాలి. అండ్ ఇది నా కిచెన్ కంపోస్ట్ బిన్. ఇందులో చూసారా ఇది వామ్ చెట్టు, కలబంద ఉంది, కలబంద అండ్ మామిడి చెట్టు. దీన్ని తీసి నేను వేరే దాంట్లోకి రీపాటింగ్ చేసుకోవాలండి. ఇవాళంతా కిచెన్ కంపోస్ట్ బిన్ ఖాళీ చేసే పనే పెట్టుకోవాలి. ఇది చూస్తారు, ఇది కాకడా మల్లి 2 చెట్టులు ఉంది. ఇది పెద్ద రెక్టాంగులర్ పాట్ అండి, అందుకని నేను 2 చెట్లు ఒకే దాంట్లో పెట్టుకున్నాను. ఇది కాకడా మల్లి, ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ. చూడ మార్నింగ్ గ్లోరీ, మనం ఈ క్లిప్పర్స్ తోటి వాటికి హెల్ప్ చేసినట్లయితే తీగ అనేది మంచిగా ఇట్లా పాకుతూ ఉంటుంది. అండ్ ఇవాళ కొంచెం పెయింట్ వర్క్ జరుగుతుందండి ఇంట్లో, సో నేను ఇవన్నీ ఖాళీ చేసి కొంచెం వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టాల్సి వచ్చింది. ఇది తులసమ్మ. అండ్ ఇది వచ్చేసి శంకు పుష్పాలు తెలుసు కదా, వీటికి కూడా నేను ఇట్లా క్లిప్పర్స్ అనేది మీషోలో ఆర్డర్ పెట్టి క్లిప్పర్ సాయంతో పాకిస్తున్నాను. అండ్ ఇవి చూసారా ఎంత మంచిగా ఉంటుంది, ఇవి మనకి కదా దేవుడికి పెట్టడానికి పనికిరావు కానీ అందంగా ఉంటుందండి ఈ ఫ్లవర్స్ అనేది. అండ్ ఇది కరివేపాకు చూసారా, కొమ్మలతోటే మనకి ఎంత మంచిగా డెవలప్ అవుతుందో. అలాగే ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ మందారం అండి. అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, చూడండి ఎంత హెల్దీగా ఉందో లెమన్ గ్రాస్. అండ్ ఇవి వచ్చేసి ఎల్లో కలర్ మధ్యలో కుంకుమ కలర్ లాగా మిక్స్డ్ కాంబినేషన్ ఆఫ్ చామంతి. ఇది ఒక చామంతి, ఇది పింక్ కలర్ చామంతి చూసారా. అండ్ ఇది వచ్చేసి ఒక బంగాళాబంతి, జినియాస్ అంటారు కదా, పింక్ కలర్ వెరైటీ, ఇది రెడ్ కలర్ వెరైటీ. ఇది ఈ కలర్ చామంతి అండి, ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవి నా మొక్కలు ఓవరాల్ స్టోరీ ఇలా ఉందండి. పైన టెర్రస్ మీద కూడా కొన్ని నేను వెజిటబుల్ ప్లాంట్స్ అనేది ఉన్నాయి, అలాగే ఫ్లవరింగ్వి ఉన్నాయి, చామదుంపలు, పసుపు, అల్లం ఇలాంటివి ఉన్నాయి. అవి నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.